ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనాంట్ కు ఘన నివాళులర్పించారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ కు ₹1,00,000 విరాళం ఇచ్చిన దాత గోళ సుదర్శనానికి ఘన సన్మానం నిర్వహించారు. అలాగే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి మహిళల వార్డులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎంఓ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్, ప్రముఖ వ్యాపారవేత్త గోళ సుదర్శన్ పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నందు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, తలసేమియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనాంట్ కు ఘన నివాళులర్పించి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలో భాగంగా కేక్ కట్ చేసి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పిల్లల వార్డులో అందరికీ పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జాన్ హెన్రీ డ్యూనాంట్ అనే వ్యక్తి క్షతగాత్రులను ఆదుకునేందుకు అప్పట్లో సేవలు చేశాడు. అప్పటి నుంచి రెడ్ క్రాస్ సొసైటీ ప్రారంభమైంది. అక్కడ జెనీవాలో ఉద్భవించింది. అప్పటి నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అందులో భాగంగా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లాలో కూడా ఏర్పడింది. మన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు, బ్రెడ్లు ఇస్తున్నాము. ఈ గైనిక్ వార్డులో పేషెంట్లకు, రోగుల సహాయకులకు కూడా ఈరోజు ఇస్తున్నాము. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా మన రెడ్ క్రాస్ గౌరవ అధ్యక్షురాలు మన జిల్లా కలెక్టర్ రాజకుమారి గని ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అయితేనేమి, అలాగే మీ ఇంటికి మీ డాక్టర్ అయితేనేమి, ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జన ఔషధి, ప్రధానమంత్రి జన ఔషధి షాపును కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి రెడ్ క్రాస్ సొసైటీ విస్తృతంగా సేవా కార్యక్రమం అందిస్తుంది. మా రెడ్ క్రాస్ సొసైటీ కూడా ప్రజలు తమ వంతుగా రక్తదానం చేస్తూ, ఆర్థిక సహాయం చేస్తూ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లుగా చేరి తమ వంతు సహాయ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంగా ఈ రోజు తల్లి పిల్లల వార్డులో వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశాము. అలాగే ఈ సందర్భంగా గోళ్ళ సుదర్శనం గారిని మేము సన్మానించడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని, చేస్తూ ఉంటామని, మాకందరూ సహకరిస్తే మేము ముందు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మంచి డెవలప్మెంట్ ఇస్తామని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా నంద్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్లల వార్డులో ప్రతి ఒక్కరికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓ రఫీక్ సారు ముఖ్య అతిథిగా పాల్గొని మా రెడ్ క్రాస్ కార్యక్రమం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా రెడ్ క్రాస్ సభ్యులు ఆనంద్ గురూజీ గారు, అలాగే మా ట్రెజరర్ నాగేశ్వరరావు గారు, ఉస్మాన్ బాషా గారు, మా కమిటీ సభ్యులు మేడం వసుంధర మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో హాజరైనందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా ప్రజలకు మీ ఇంటికి మీ డాక్టర్ అనే ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి వైద్యం అందజేస్తుంది. అలాగే ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జనౌషధి అనే మందులు తక్కువ ధరలో నాణ్యమైన మందులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ లో కూడా ఈ రోజు 1 సంవత్సరం అయింది బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేసి, దాన్ని కూడా ప్రథమ వార్షికోత్సవం నిర్వహించి అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశాము. అలాగే రెడ్ క్రాస్ కు ₹1,00,000 విరాళం ఇచ్చి సహకరించిన దాతని ఈ రోజు యూనిటీ ఇన్ హ్యుమానిటీ పేరు మీద రెడ్ క్రాస్ యొక్క సందేశం ద్వారా సుదర్శనం గారిని కూడా మేము ఈ రోజు సన్మానించుకోవడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ కు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Thank you.
ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.